ఫ్రెండ్స్ ఈసారి అయితే వన్ ప్లస్ ఒక మొబైల్తో అదరగొట్టబోతుంది. రీసెంట్గా అయితే వన్ ప్లస్ వెబ్సైట్లో ఒక మొబైల్ బ్యానర్ అయితే వీళ్ళు పోస్ట్ చేస్తారు. ఇంతకీ ఏంటి ఆ మొబైల్ అనుకుంటున్నారా? అదే వన్ ప్లస్ 13s. ఈ మొబైల్ మనకి కాంపాక్ట్గా అయితే ఉంటుంది. అంటే మనకి పెద్ద పెద్ద స్క్రీన్లతో కాకుండా చిన్న స్క్రీన్తో అయితే ఉంటుంది. మీరు చిన్న స్క్రీన్ అనగానే ఆ ఫోన్ కోసం మీరు తక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ అలాగే బ్యాటరీ కెపాసిటీ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రాసెసర్ అంటే మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ మాత్రం ఇప్పటి వరకు కాంపాక్ట్ ఫోన్స్లో మీరు చూడని ఎక్స్పెక్ట్ చేయని బ్యాటరీ కెపాసిటీ అయితే వీళ్ళు ఈసారి ఈ మొబైల్లో అయితే తీసుకురాబోతున్నారు. అలాగే డిస్ప్లే క్వాలిటీ కూడా మీరు కాంపాక్ట్ ఫోన్ చిన్న ఫోన్ అని మీరు తక్కువగా అంచనా వేయకండి. హై రిజల్యూషన్ డిస్ప్లే అలాగే మనకి ఫాస్ట్ స్టోరేజ్, అసలు మీరు ఈ కాంపాక్ట్ ఫోన్లో ఎన్ని ఫీచర్స్ అనే విధంగా అయితే ఈసారి తీసుకొని రాబోతుంది వన్ ప్లస్ అయితే. ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే ఈ మొబైల్ని ఎవరు కొనాలి, ఎంత ప్రైస్కి వస్తుంది అని చాలా క్లారిటీ చెప్తాను. ఓకే, మొబైల్లో మనం డిస్ప్లే కోసం మాట్లాడుకోవాలి. డిస్ప్లే చూసుకునే ఇందులో మనకి 6.32 ఇంచెస్ మనకి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా ఈ డిస్ప్లేలో అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ బడ్జెట్లో డిస్ప్లేలో ఏమేమి ఫీచర్స్ కావాలో అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. ఏం మిస్ చేయలేదు. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, 6.32 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటే కాంపాక్ట్ ఫోన్ ఎలా అవుతుందని మీరైతే అనుకోవచ్చు. బట్ ఇంత ముందుకు మనకి కాంపాక్ట్ ఫోన్స్ ఎలా ఉండేటి అంటే స్క్రీన్ సైజ్ ఏమో మనకి 4.5 ఇంచెస్ అలాగే 5 ఇంచెస్ ఉంటే కింద పైన మనకి చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉండేది. దాంతో కలుపుకొని చూసుకుంటే మనకి ఆ ఫోన్ సైజ్ అనేది 6.5 ఇంచెస్ వరకు అయితే ఉండేది. కానీ ఇప్పుడు తీసుకొచ్చే వన్ ప్లస్ 13sలో మనకి టాప్లో బాటంలో మనకి ఎలాంటి ఖాళీ ప్లేస్ ఉండదు. చిన్న చిన్న బెజల్స్ అయితే ఉంటాయి. మొత్తం స్క్రీన్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఫోన్ అనేది కాంపాక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో మనం ప్రాసెసర్ కోసం అయితే మాట్లాడుకోవాలి. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇదే చూసుకున్నా మనకి ఇదే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మనకి 70,000, 80,000, లక్ష పైకి వెళ్ళినా ఈ ప్రాసెసర్ ప్రెసెంట్ మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ 2025లో అయితే. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ర్యామ్ చూసుకుంటే LPDDR5X ఉంటుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ దగ్గర కూడా వీళ్ళైతే కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ మొబైల్లో కెమెరా కూడా మనకి హై క్వాలిటీ కెమెరాస్ అయితే యూజ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ అయితే 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మేజర్ హైలైట్ ఏంటంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇందులో బ్యాటరీ ఎంతో మీకు తెలిసే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న ఫోన్లో హై కెపాసిటీ బ్యాటరీని ఎలా తీసుకొస్తున్నారని మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 6260 mAh బ్యాటరీ. బట్ మీరు విన్నది నిజమే, 6260 mAh బ్యాటరీ, 6260 mAh బ్యాటరీని అయితే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. ఇంత హై కెపాసిటీ బ్యాటరీ తీసుకురావాలంటే మనకి బ్యాటరీ సైజ్ కూడా చాలా పెద్దగా ఉండాలి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఇందులో మనకి యూజ్ చేసిన బ్యాటరీ టెక్నాలజీ అనేది సిలికాన్ కార్బన్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు. ఇప్పటి వరకు మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తారు. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఏంటంటే మనకి బ్యాటరీ కెపాసిటీ పెరగాలంటే సైజ్ కూడా పెరగాలి. అందుకే ఇంతకుముందుకు మనకి iPhone 12 మినీలో 13 మినీలో వీళ్ళైతే ఈ లిథియం అయాన్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తారు. అప్పుడు మనకి బ్యాటరీ కెపాసిటీ పెరగాలంటే సైజుని కూడా పెంచాలి. సైజ్ పెంచాలంటే ఫోన్ సైజ్ కూడా పెరగాలి. కాబట్టి వీళ్ళు బ్యాటరీని తక్కువ తీసుకొచ్చారు. iPhone 12 మినీ 13 మినీ అయితే ఫెయిల్ అయిపోయాయి. కానీ ఇప్పుడు అలా జరగొద్దని వీళ్ళు కొత్త టెక్నాలజీ, ఇది రీసెంట్గానే వచ్చింది, మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తారు. తక్కువ సైజులోనే మనం ఎక్కువ కెపాసిటీని అయితే చూడవచ్చు సిలికాన్ కార్బన్ టెక్నాలజీలో. ఇదే మనకి బ్యాటరీలో తేడా. అయితే ఇప్పుడు రాబోయే అన్ని కాంపాక్ట్ ఫోన్స్ అనేవి మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే వన్ ప్లస్ 13s అయితే రాబోతుంది. కానీ ఇక్కడ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కాంపాక్ట్ ఫోన్ కదా మనకి తక్కువ ప్రైస్లో వస్తుందని అనుకుంటారు. కాకపోతే ఈ మొబైల్ ప్రైస్ మనకి 40,000 నుంచి 50,000 మధ్యలో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఫోన్ కాంపాక్ట్ అయినా ఇందులో ఉండే మనకి స్పెసిఫికేషన్స్ అనేటివి మనకి ఆ ప్రైస్ అంటే 40,000 నుంచి 50,000 మొబైల్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయో అలాంటివి అయితే దీంట్లో యూజ్ చేస్తారు. 1.5K డిస్ప్లే, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, LPDDR5X, UFS 4.0 స్టోరేజ్, బ్యాటరీ కూడా 6260 mAh బ్యాటరీ, మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. అలాగే సార్ మనకి బ్యాటరీ కెపాసిటీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. దీంట్లో 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఎవరైతే కాంపాక్ట్ ఫోన్ చాలా పవర్ఫుల్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది. ఇందులో నాకు మేజర్గా నచ్చిన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం కాంపాక్ట్ ఫోన్స్ నుంచి చాలా చూసాం. మనకి ఐఫోన్స్ నుంచి అయితే వచ్చాయి, అలాగే మనకి మిగతా బ్రాండ్స్ నుంచి కూడా కొన్ని వచ్చాయి. కాకపోతే వాటిలో మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ అని చెప్పొచ్చు. ఫోన్ చిన్నది అవ్వడం వల్ల బ్యాటరీ సైజ్ కూడా చాలా చిన్నగా ఉండేది. కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉండేది. రోజుకు 2-3 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనకి చాలా ఇబ్బందిగా అయితే ఉండేది. కానీ ఈసారి మాత్రం 6260 mAh బ్యాటరీ అంటే
ఇది నార్మల్ విషయం అయితే కాదు. సరే అయితే వన్ ప్లస్ అయితే ఒక స్టెప్ కాదు, ఒక 10 స్టెప్లు అయితే ముందుకు వేసింది ఈ బ్యాటరీ టెక్నాలజీ వల్ల, ఈ బ్యాటరీ కెపాసిటీ వల్ల. మనకి వన్ ప్లస్ నుంచి అయితే ఇది ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు స్క్రీన్ సైజ్ మాకు చిన్నగా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది కాంపాక్ట్ ఫోన్స్లో అయితే. చూడాలి మిగతా బ్రాండ్స్ ఎప్పుడు తీసుకొస్తాయో, ఆ మొబైల్స్లో మనకి బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుందో. ఇప్పుడైతే మనకి కొన్ని బ్రాండ్స్ని అయితే అనౌన్స్ చేసాయి, వన్ ప్లస్, అలాగే శాంసంగ్, వివో, ఓప్పో, షామీ అయితే తీసుకొచ్చింది. షామీ 15 అనే మొబైల్ని తీసుకొచ్చింది. అలాగే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఫోన్స్ ఏంటంటే, మనం రెడ్మీ నుంచి కానీ, రియల్మీ నుంచి కానీ, ఐక్యూ నుంచి కానీ, మోటరోలా నుంచి కానీ, ఇలాంటి బ్రాండ్స్ నుంచి మనం కాంపాక్ట్ ఫోన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే వాటి ప్రైస్ తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు వన్ ప్లస్, మనకి ఓప్పో, వివో, మనకి శాంసంగ్, ఇవైతే మనకి ఖచ్చితంగా 40 నుంచి 50,000 మధ్యలో అయితే ఉండొచ్చు. కానీ ఐక్యూ నుంచి కానీ, రెడ్మీ నుంచి కానీ, రియల్మీ నుంచి కానీ, మోటరోలా నుంచి కానీ, ఇలాంటి బ్రాండ్స్ నుంచి మనకి కాంపాక్ట్ ఫోన్స్ వస్తే మనం 20,000 నుంచి 25,000 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటి ప్రైస్ అయితే. ఇంకా 20,000కి తగ్గినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ చూడాలి ఈ బ్రాండ్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాయో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.